హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ. ఈరోజు వీడియో వచ్చేసి నాకైతే వెరీ స్పెషల్ అండి. ఎందుకో తెలుసా? గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ గిఫ్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? మా వారి కాలేజ్‌లో ఫేర్‌వెల్ డే పార్టీ అయితే జరిగిందండి. ఆ పార్టీ రోజు వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేసి ఈ గిఫ్ట్స్ అయితే ఆయనకిచ్చారు. ఇప్పుడైతే నేను ఈ గిఫ్ట్స్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూడటానికైతే రెడీగా ఉన్నారా? నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానండి చూడటానికి. ముందుగా ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ ఫోటో ఫ్రేమ్‌ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఫోటో ఫ్రేమే అని ఎలా తెలుసు అని అంటారా? ఎందుకంటే పార్టీ ముందు రోజు మా వారి దగ్గర కొన్ని ఫోటోస్ అయితే వాళ్ళు తీసుకున్నారండి. అందుకే నేను ఇది ఫోటో ఫ్రేమ్ అని గెస్ చేశాను. అలాగే ఈ గిఫ్ట్‌ని చూసినా కూడా అర్థమవుతుంది ఇది ఫోటో ఫ్రేమే అని. ఇప్పుడైతే నేను దీన్నైతే ఓపెన్ చేస్తున్నానండి. మీరు చూసేయడానికి సిద్ధంగా ఉండండి. మనకెవరైనా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన దాకా భలే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! గిఫ్ట్ అయితే ఓపెన్ చేశానండి. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తున్నారా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా సిద్ధంగా ఉండండి చూడటానికి. చూపించేస్తున్నాను. చూసేయండి. చాలా బావుంది కదా! నాకైతే బాగా నచ్చిందండి. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటుందని. ఎందుకంటే ఈ ఫోటో వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో విజయవాడ ఓణీల ఫంక్షన్‌కైతే వెళ్ళామండి. అలా వెళ్ళేటప్పుడు ఎలాగో రెడీ అయ్యాం కదా అని సరదాగా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. అలా సరదాగా దిగిన ఈ ఫోటోని ఇంత అందంగా ఫోటో ఫ్రేమ్ కట్టిచ్చేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకైతే భలే నచ్చింది. అది కాక ఇందులో నేను నా ఫేవరెట్ కలర్ యెల్లో శారీ అయితే కట్టుకున్నానండి. నాకైతే బాగా నచ్చింది. మా వారైతే "నువ్వు ఓపెన్ చేయొచ్చు కదా! నేనెందుకు" అన్నారు. "కాదమ్మా నీకోసం వాళ్ళు చాలా ఇష్టంగా ఇచ్చారు కదా! నువ్వు కూడా పక్కనుండి ఇద్దరం ఓపెన్ చేస్తే చాలా బావుంటుంది. ఓపెన్ చేద్దామని" ఆయన్ని కూడా కూర్చోబెట్టాను. మా వారి కాలేజ్‌లో ఫేర్‌వెల్ డే పార్టీ వచ్చేసి ఫిబ్రవరి 9 జరిగిందండి. ఆ రోజైతే ఈయన లీవ్ పెట్టారు. ఎందుకంటే మేమందరం గుణదల ఎళ్ళాలనుకోని లీవ్ అయితే పెట్టారండి. కాకపోతే ఆ రోజు మా బావకి ఫీవర్ రావటం వల్ల ఇటు గుణదలో క్యాన్సిల్ అయింది. ఇటు కాలేజ్‌లో పార్టీకి కూడా వెళ్ళటం అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంటి దగ్గరే ఉండిపోయారనమాట. జస్ట్ ఫీవరే కదా వచ్చింది. పార్టీకి పంపించొచ్చు కదా మీ వారిని అంటారేమో. నేనైతే వెళ్ళమనే చెప్పానండి. కానీ మా వారికి కొడుకంటే అతి ప్రేమనమాట. వాడికేమన్నా అయితే నుంచోలేడు, కూర్చోలేడనమాట. వాడు బానే ఉంటాడు. ఈయన హడావుడైతే చూడలేమనమాట. వాడికి ఫీవర్ తగ్గి లెగ్స్ తిరిగిందాకా ఈయన మొహంలో నవ్వే కనపడదనమాట. ఆడిని చూసుకుంటా అలా డల్‌గా కూర్చుంటూనే ఉంటారు. జస్ట్ 1 డే ఫీవర్ మాత్రమే అండి. ఒక్క రోజులో వాడికి ఫీవర్ అయితే తగ్గిపోయింది. ఫేర్‌వెల్ డే పార్టీస్ అంటే మళ్ళీ రావు కదా! ఈయన హడావుడి వల్లే గుణదల కూడా మేము హడావుడిగా ఎళ్లి రావాల్సొచ్చిందండి. ఏం చేస్తాం చెప్పండి. కొంతమందినైతే మార్చలేమనమాట. అందులో మా వారినైతే అస్సలు మార్చలేమనమాట. అలాగే ఈ గిఫ్ట్ అయితే మా వారికి షైన్ టు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇచ్చారంటండి. ఈయనైతే వాళ్ళకి థాంక్స్ చెప్పారో లేదో నాకైతే తెలీదు గానీ, నేనైతే మాత్రం వాళ్ళకి థాంక్స్ అయితే బాగా చెప్తున్నానండి. మరొక్కసారి షైన్ టు బాయ్స్ అండ్ గర్ల్స్‌కి థాంక్ యూ సో మచ్ నాన్న. ఇంత అందమైన గిఫ్ట్ మాకిచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి ఏంటో గెస్ చేస్తారా? నేనైతే ఎప్పుడో గెస్ చేశానండి. ఏంటో తెలుసా? ఇదొచ్చేసి కప్ అనమాట. మగ్గు ప్రింటెడ్ కప్ అనమాట. ఇందులో ఏం ఫోటో ప్రింట్ చేశారో ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి. చూస్తున్నారు కదా! ఇందులో వచ్చేసి వాళ్ళ కాలేజ్‌లో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ అందరూ దిగిన ఫోటో అయితే ప్రింట్ చేశారు. ఇందులో అయితే నేనైతే లేననమాట. ఓన్లీ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఫోటో కాదండి. ఓన్లీ కాలేజ్‌లో పనిచేసే స్టాఫ్ ఫోటోవే అనమాట. ఇందులో వాళ్ళ కాలేజ్‌లో పనిచేసే స్టాఫ్ అందరూ ఉన్నారండి. చూస్తున్నారు కదా! వీళ్ళందరిని మీరు చూసేయండి. ఈ ఫోటోలో ఫస్ట్ నుంచి సెకండ్ కనిపిస్తున్న సార్ వచ్చేసి మాకు ఇంటర్ డిగ్రీలో బోటనీ చెప్పారండి. ఆ సార్ పేరు వచ్చేసి మీరా సారు. మేడం పక్కన వైట్ షర్ట్ ఏసుకున్న సార్ వచ్చేసి సత్యం సార్ అండి. ఆయన వచ్చేసి మాకు ఇంటర్ డిగ్రీలో ఇంగ్లీష్ అయితే చెప్పారు. అప్పుడు నేను అక్షర కాలేజ్‌లో చదువుకున్నాననమాట. ఈ సార్స్ కూడా అప్పుడు అక్షర కాలేజ్‌లో వర్క్ చేసేవారు. మా ఆయన అయితే ఇక్కడ నుంచున్నారండి. కనిపిస్తున్నారు కదా! సరే అయితే ఈ కప్‌లో నీకు రోజు టీ కావాలా? కాఫీ కావాలా? అని మా వారినైతే అడిగాను. మా వారు ఏమన్నారో తెలుసా? థమ్స్ అప్ అయితే ఇవ్వు అన్నారు. నాకైతే భలే నవ్వొచ్చింది. కొంచెం జోక్స్ ఎక్కువేస్తారండి ఇంట్లో. స్టూడెంట్స్ దగ్గర అయితే ఏస్తారు గానీ ఫిజిక్స్ లెక్చరర్ కదా! కొంచెం స్ట్రిక్ట్ ఉండాలని స్ట్రిక్ట్‌గా ఉంటున్నారంట. స్ట్రిక్ట్‌గా ఉండకపోతే ఫిజిక్స్ సబ్జెక్ట్ కదా! వెరీ టఫ్ సబ్జెక్ట్ కదా! ఫెయిల్ అవుతారేమో అని అలా స్ట్రిక్ట్‌గా అయితే ఉంటారంట. మామూలు టైము అయితే క్యాజువల్‌గా జోక్‌గానే ఉంటారంట. చదివే టైంలో మాత్రం స్ట్రిక్ట్‌గానే ఉంటారు. ఈ కప్పొచ్చేసి మా వారికి ఐకాన్ 2 వాళ్ళైతే ఇచ్చారంట. ఐకాన్ 2 బాయ్స్ అండ్ గర్ల్స్‌కి థాంక్ యూ సో మచ్ నాన్న ఈ గిఫ్ట్ అయితే ఇచ్చినందుకు. నాకైతే ఈ 2 గిఫ్ట్స్ అయితే బాగా నచ్చాయండి. కానీ ఈ రెండిట్లో ఏ గిఫ్ట్ నచ్చిందని మీరనుకుంటున్నారో గెస్ చేస్తారా? గెస్ చేస్తారా?
ఎందుకంటే నాకు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే బాగా నచ్చిందండి. మగ్గు అయితే నచ్చలేదని కాదు, అది బాగుంది. కానీ రెండింట్లో నాకైతే బాగా ఫోటో ఫ్రేమ్ నచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీ ఫోటో కదా, అందుకే బాగా నచ్చిందండి. ఏమనుకోమాకు, ఐ కాంట్ డూ గర్ల్స్ అండ్ బాయ్స్ ఏమనుకోమాకండి. నాకు ఈ ఫోటో ఫ్రేమ్ ఎందుకు ఇంత బాగా నచ్చిందో మీకు రీజన్ అయితే చెప్తానండి. ఎందుకంటే మా వారైతే కాలేజ్ నుంచి ఇంటికొచ్చారు. వాత్సల్య అనే అమ్మాయి ఫోటోస్ పెట్టు బాబాయ్ అని అయితే పెట్టింది. వాత్సల్య అంటే మా రిలేటివ్సే అండి తను. అయితే ఏంటి తను ఫోటోస్ పెట్టమంది అని నేను మా వారిని అడిగాను. ఫేర్‌వెల్ డే పార్టీ ఉంది కదా, గిఫ్ట్స్ ఇస్తున్నారంట. ఒక మంచి ఫోటోస్ చూసి ఒక 4 పెట్టు అని చెప్పారు. అప్పుడు నేను ఒక మంచి ఫోటోస్ ఒక 4 సెలెక్ట్ చేసి పెట్టాను. తెల్లారి ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి అవి బాగాలేదు, మంచి ఫోటోస్ ఏమన్నా ఉంటే పెట్టు బాబాయ్ అని చెప్పిందంట. అప్పుడు ఆయన ఉన్న ఫోటోస్‌తో అడ్జస్ట్ అవ్వండి నాన్న, ఇంక లెవ్వులే అని చెప్పారంట. అయినా గానీ ఉన్న 4 ఫోటోస్‌లోనే ఇంత అందంగా ఫోటో ఫ్రేమ్ చేయించి ఇచ్చారు కదా, అందుకే నాకు బాగా నచ్చింది. అది కాకుండా ప్లస్సు ఇది ఫ్యామిలీ ఫోటో అవ్వటం వల్ల ఇంకా బాగా నచ్చింది. అది కాకుండా ఇందులో నా ఫేవరెట్ కలర్ యెల్లో శారీ కట్టుకున్నాను. ఈ ఫోటోనే ఫ్రేమ్ చేసి ఇస్తారని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వేరే ఫోటో ఇస్తాననుకున్నాను. అలాగే ఈ కప్పు కూడా నాకు బాగా నచ్చింది. ఈ కప్పులో టీ కానీ, కాఫీ కానీ, థమ్స్ అప్ కానీ మా వారికి ఇవ్వనండి. భద్రంగా బీరువాలో దాచుకుంటాము. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.